ప్రైజ్ ద లార్డ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పచ్చడి. గోదావరి నుండి తెచ్చిన బొచ్చ చేప అన్నమాట. ఇది 1/2 కేజీ పైనే ఉంటుంది. మరి త్వరగా చూసేద్దామా. ముందుగా కొంచెం ఉప్పు వేసుకోండి, మరీ ఎక్కువ వద్దు, కొంచెం సరిపోతుంది. కొంచెం పసుపు వేసుకుని ముక్కలన్నింటికి బాగా పట్టించాలన్నమాట. చేప ముక్కలన్నింటికి బాగా పట్టించిన తర్వాత ఉప్పు పసుపు ఇలా 1 గంట ఆరనిస్తే చాలా బాగుంటుందన్నమాట. మూత పెట్టకుండా ఇలాగే ఉంచుకోవాలి. 1 గంట అయిన తర్వాత వేయించడానికి సరిపడా పాన్ పెట్టుకుని ఒక 300 గ్రాముల వరకు నూనె వేసుకున్నాను. పచ్చళ్ళకు వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుందన్నమాట. చేప ముక్క మాడకుండగా తక్కువ మంట మీద వేయించుకోవాలన్నమాట. అప్పుడు లోన కూడా ముక్క బాగా ఉడుకుతుంది. తిప్పుకుంటూ మాడకుండా చూసుకోవాలన్నమాట. రంగు మారే వరకు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా రంగు మారిన తర్వాత బాగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. అదే నూనెలో మిగిలిన ముక్కలు కూడా వేసి వేయించేసుకుంటున్నాను. నేను ముళ్ళుతోనే తీసుకున్నానండి చేప ముక్కల్ని. పెద్ద చేప కాబట్టి అంత ఎక్కువ ముళ్ళులు ఉండవు అన్నమాట. పక్క ముక్కలు అయితే ఇంక అసలు ముళ్ళులే ఉండవు కదా. ఈ పొట్ట ముక్కలు అయితే పిల్లలకి కూడా బాగుంటుంది, పెట్టడానికి ఇష్టపడతారు కదా. చేప ముక్కలు వేయించుకున్న నూనెలోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు మిక్సీ పట్టుకున్నది అయితేనే బాగుంటుందన్నమాట. స్టవ్ మంటని చిన్నగా పెట్టుకోండి. మెంతుల పౌడరు వేసుకుంటున్నాను, 1/2 టీ స్పూను. ఏమీ వేయించిన అవసరం లేదనమాట. ఇప్పుడు నూనెలో ఎలాగో లైట్గా వేగుతాయి కదా, సరిపోతుంది. ధనియాల పౌడర్ 2 స్పూన్స్, జీలకర్ర పౌడర్ 1 స్పూను చిన్నది, గరం మసాలా పౌడర్. దీనిలో లవంగాలు, చెక్క, యాలకులు, కొంచెం మిరియాలు, చిన్న అనాస పువ్వు రేఖ వేసుకున్నాను అనమాట. మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు అనమాట, ఫ్లేవర్ బాగుంటుంది. పచ్చిమిర్చిని కూడా 3 వేసుకుంటున్నాను, బాగుంటుంది చేపల పచ్చళ్ళలోకి. కొంచెం ఫ్రెష్ కరివేపాకు. స్టవ్ మంటని ఆఫ్ చేస్తున్నాను. ఈ వేడి సరిపోతుందనమాట. కారం కూడా వేస్తున్నాను, చేప ముక్కలకి సరిపడగా. పచ్చడి కారం అనమాట, మంట లేని కారం అనమాట. బళ్ళారి కారం అంటారు కదా, అది తీసుకున్నాను. రెడ్గా ఉంటుంది కానీ మంట ఉండదు, ఇది సరిపోతుంది అనమాట. చిన్న స్పూన్తో 5 వేసుకున్నాను. కారం అనేది మన ఇష్టం అనమాట. అంటే కొంచెం కారంగా తినేవారైతే కొంచెం 1 స్పూన్ పెంచుకోవచ్చు, తక్కువ తినేవారైతే 1 స్పూన్ తగ్గించుకోవచ్చు అనమాట. ఉప్పు కూడా వేస్తున్నాను. 2.5 స్పూన్స్ వేస్తున్నాను. కావాలంటే మళ్ళా చూసుకుని కలుపుకోవచ్చు. నేను ఏ మసాలాలు ఏది వేయించకుండానే పొడి చేసుకున్నాను అనమాట. ఈ వేడిలో మనకు వేగిపోతాయి కదా, ఇలా బాగుంటుందన్నమాట. ముందే మనం వేపేస్తే దాంట్లో ఉండే అరోమా, ఆ మంచి ఫ్లేవరు పోతుందనిపిస్తుంది నాకైతే.
అందుకని ఈ వేడికి సరిపోతుంది. మెంతుల పౌడర్కైనా జీలకర్ర ధనియాలకైనా ఇది సరిపోతుంది. మొత్తం కలిసేలాగా ఇలా అనుకుని, ఆయిల్ అలాగా వేడిగానే ఉంటుంది కదా, అన్నీ లైట్గా వేగిపోతాయి ఈ ఆయిల్లో. వేయించుకుని పక్కన పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసేస్తున్నాను. చాలా ఈజీ అనమాట ఈ పచ్చడి పట్టడం. పౌడర్స్ అన్నీ రెడీగా ఉంటే చాలా త్వరగా అయిపోతుంది. వేసుకున్న పొడులన్నీ, మసాలా పొడులన్నీ, ఉప్పు కారం అన్నీ బాగా కలిసే వరకు బాగా తిప్పుకోవాలన్నమాట. కాస్త ఇలాగా అరగంట చల్లారనివ్వాలి. 3 ఈ సైజు నిమ్మకాయల్ని తీసుకుని రసం తీసుకుంటున్నాను. బాగా చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని వేస్తున్నాను. ముక్కలకి బాగా పట్టేలాగా నిమ్మరసం బాగా కలుపుకోవాలి. ఇలాగే ఉంచుకుంటే 2 నెలల వరకు మనకి పచ్చడి పాడవద్దు అనమాట. తడేమీ తగలకుండా ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ అయినా మనకి పాడవకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడు కావలిస్తే అప్పుడు తీసుకోవచ్చు. చూస్తున్నారా, ఈజీగా అయిపోయింది కదా. ఇది ఇంకా 2 రోజులు అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ముక్కకి బాగా ఉప్పు పులుపు కారం పడుతుంది కదా. బాగా కలుపుకున్న తర్వాత వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఉప్పు కారం నూనె తక్కువైనా ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట. నూనె తక్కువైతే కాచి చల్లార్చి వేసుకోవచ్చు అనమాట, పర్వాలేదు. చూస్తున్నారా, కోనసీమ గోదావరి బొచ్చ చేపల పచ్చడి రెడీ. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. గోదావరి బొచ్చ చేపల పచ్చడి రెడీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకిచ్చిన ఈ ఆహారాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పి లేని వారందరి కొరకు ప్రేయర్ చేసి హెల్ప్ చేద్దామా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్.